హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలీస్ కిచెన్. ఈరోజు లాగ్ తీస్తున్నానండి. నేను ఓవల్ ఫిష్ అనమాట. ఇది ఫ్రైకి మ్యారినేట్ చేసి పెట్టుకోబోతున్నాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోమలీస్ కిచెన్. ఈరోజు సండే ఫిష్ తీసుకొచ్చారండి. సో ఫిష్ ఒవ్వాల్ అంటారు, చందవాల్ లాంటిది అనమాట. సో అది క్లీన్ చేసి పసుపు వేసి ఉప్పు వేసి కడిగి పెట్టుకున్నాను. తర్వాత దానికి ఇది ఫ్రై చేసుకోవడానికి అనమాట. సో దానికి మ్యారినేట్ చేయడానికి 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. 1.5 స్పూన్ ధనియా పౌడరు, తగినంత ఉప్పు, 1 స్పూన్ పసుపు తీసుకున్నాను, 2 స్పూన్లు పెరుగు, కారం తగినంత. సో ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసుకున్నామండి. కావాలంటే కొంచెం మీరు లెమన్ కూడా వేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని ఉప్పు చూసుకోవచ్చు మనము టేస్ట్లో. అంతా సరి చూసానండి, ఉప్పు అది కరెక్ట్గా ఉంది. సో ఇలాగా మ్యారినేట్ చేసి సైడ్లో పెట్టుకుందాము. ఒక హాఫ్ అన్ అవర్ ఊరబెట్టుకోవాలండి. అవును, సరిపోద్ది బుజ్జి. ఇదిగో ఏది, ఇదిగో ఇంత పులుసు పెడుతున్నాను. ఇంకేం లేదు, నా దగ్గర ఏం పని లేదు. పులుసుకి ఆయిల్ వేసానండి, కట్టి పెట్టుకొని ఆవాలు వేసాను, కరివేపాకు వేసాను. తర్వాత ఇప్పుడు ఆనియన్ తరిగి పెట్టుకున్నాను అనమాట. 2 పెద్ద ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఆనియన్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేద్దామండి. కొంచెం ఎరడాలకు వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాము. ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత ఆల్రెడీ టమాటో సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. చాప్ చేసి పెట్టుకున్నాను చాపర్ తోటి. అది యాడ్ చేద్దాము, లేదంటే మనం పేస్ట్ కూడా చేసి వేసుకోవచ్చు అనమాట. చాపర్ తోటి పర్వాలేదు. ఇప్పుడు ఒక 3 టమాటాలు అండి సన్నగా చాప్ చేసి వేసుకుంటున్నాను. అప్పుడు గ్రేవీ కొంచెం థిక్గా వస్తుందండి. మనం చింతపండు తక్కువ అయినా వేసుకోవచ్చు, టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకొని చింతపండు తగ్గించుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం పులుసుకి తగిన కారం తీసుకున్నామండి. 2 టేబుల్ స్పూన్లు కారము, తర్వాత 3 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, పసుపు 1 హాఫ్ టీ స్పూన్ అన్నీ వేస్తున్నాను. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దామండి. కొంచెం బాయిల్ అయినాక మనం పులుసు పోద్దాము. ఎందుకంటే మసాలాలు, ఉల్లిపాయ, టమాటో అంతా బాగా ఉడికితే బాగుంటుంది అనమాట. కొంచెం తర్వాత పులుసు వేద్దాము. ఇప్పుడు పులుసు యాడ్ చేద్దామండి. ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని హాట్ వాటర్ పోసి పులుసు తీసాను అనమాట. మన పులుపు వచ్చి మన ఇష్టం అండి. కొంచెం తక్కువ తింటారు, కొంచెం ఎక్కువ తింటారు, అది వాళ్ళ ఇష్టము. సో ఇది కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకా ఉప్పు యాడ్ చేసేసి మూత పెట్టి ఉడికించుకుందామండి. దగ్గర పడ్డాకే మనం ముక్కలు వేస్తాము, చేప ముక్కలు. పులుసుకు తగిన సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. కడిపిల్లు ఆడేటప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 కిలో ఇవి తెచ్చారు, క్రాబ్, ఎండ్రకాయలు అంటారు కదా, అది గ్రేవీ చేస్తున్నానండి. దానికి శుభ్రంగా పసుపు వేసి, శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను అనమాట. వాళ్ళే కట్ చేసి ఇస్తారు చక్కగా. సో ఇప్పుడు మనం గ్రేవీకి కావాల్సిన పేస్ట్ రెడీ చేసుకున్నామండి. దానికి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. జీలకర్ర కొంచెం ఆయిల్ వేడెక్కింది, జీలకర్ర కొంచెం వేయాలి. సోంపు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వేసాను అనమాట. ఇప్పుడు మిరియాలు 1 స్పూన్ వేస్తున్నానండి. ఎందుకంటే జలుబులుగా ఉందన్నమాట, కొంచెం బాగా కారకారంగా ఉంటేనే బాగుంటుందండి. సో 1 స్పూన్ మిరియాలు వేసేసాను. ఇప్పుడు ఆనియన్ అండి, చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు, ఇది వాడితే బాగుంటుంది టేస్ట్ గ్రేవీకి.
వెల్లుల్లి ఒక 15 వెల్లుల్లి రెబ్బలు తోలు తీసేసి, కొద్దిగా అల్లం కూడా వేస్తున్నానండి, ఒక 1 ఇంచ్కి అల్లము. కొంచెం ఉల్లిపాయలు మగ్గినాక, కొంచెం కలర్ చేంజ్ అయినాక టమాటాలు కొద్దిగా యాడ్ చేసుకుందాము. తర్వాత కూల్ అయిపోయినాక మనం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇది పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటే తర్వాత గ్రేవీకి మనం తాలింపు వేసుకోవాలి. ఒక చిన్న టమాటాలు అండి 2 వేస్తున్నాను అనమాట. కొంచెం ఫ్రై చేసుకున్నాము. కొంచెం కొత్తిమీర వేసేసి ఆఫ్ చేస్తున్నానండి. కూల్ అయిపోయినాక గ్రైండ్ చేసుకుందాము. ఇటుపక్క పులుసు రెడీ అవుతూ ఉంది. కొంచెం దగ్గర పడాలి, ఎందుకంటే మనం చేప ముక్కలు వేయంగానే మళ్ళీ ఇంకా లూజ్ అవుతుంది అనమాట, వాటర్ ఎక్కువ వస్తుంది. సో అందువల్ల దగ్గరగా ఉంటే, దగ్గర పడితే కొంచెం సరిగ్గా కరెక్ట్గా ఉంటుంది అనమాట. చేపల పులుసులో కొద్దిగా ఒక 1/2 స్పూన్ షుగర్ వేసుకున్నామండి. అప్పుడు టేస్ట్ని మనకి కరెక్ట్గా ఎన్హాన్స్ చేస్తుంది. అంటే పులుపుని తక్కువగా మనకి అనిపిస్తుంది అనమాట, పులుపు తక్కువ అనిపిస్తుంది మనం కొంచెం చక్కెర వేసుకుంటే. కొంచెం కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఇంకా ముక్కలు వేసేద్దాము. దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ముక్కలు ఒక్కొక్కటిగా వేసేస్తున్నాను. పీసెస్ వేసేసానండి. మళ్ళీ కొంచెం కొత్తిమీర పైన చల్లుదాము. ఒక 5 నిమిషాలేనండి కరెక్ట్గా మూత పెట్టేసి 5 మినిట్స్ మాత్రమే ఉంచితే రెడీ అయిపోతుంది పులుసు. ఒక పక్కన రైస్ ఉడుకుతూ ఉందండి. గవ్వాలు చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఆయిల్ ఇలాగ బయటకు వచ్చి ఉంటుంది. అయినా కానీ మనం టైం చూసుకొని 5 నిమిషాలు ఆఫ్ చేసేస్తాము. ఏంటంటే చట్టిలో చేస్తున్నాం కదండి, దాన్ని ఒక వేడి ఇంకా ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఉడికిపోద్ది, మిగలా ఉడికిపోద్ది అంటారు కదా, అందువల్ల మనం కరెక్ట్గా 5 మినిట్స్ ఫిష్ వేసిన 5 మినిట్స్కి ఆఫ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది అయిపోయిందండి. రైస్ కూడా అయిపోతూ ఉంది. వంచాలి రైస్ని. క్రాబ్కి గ్రేవీకి ఆయిల్ పెట్టుకున్నానండి. బాండీలో ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేసుకుందాం. కరివేపాకు, ఒక 4-5 చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఉల్లిపాయలు, కొంచెం ఎరడాలుగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఒక టమాటో సన్నగా తరిగి యాడ్ చేస్తాను. ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, దాంట్లో ఉంది కాబట్టి దీన్ని వేసి కొంచెం వేసాను అన్నమాట. ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆల్రెడీ వెల్లుల్లి అల్లం వేసాము కొంచెం, దీంట్లో కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. కారం 1 స్పూన్ వేసాను. 2 స్పూన్లు ధనియాల పౌడర్ వేసానండి. కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేశాను. కారం చూసుకొని వేసుకోవాలండి, అందుకనే నేను కొద్దిగానే వేసాను. ఆల్రెడీ మిరియాల కారం ఉంటుంది కదా. సో వాటర్ యాడ్ చేస్తున్నాను. తగినంత సాల్ట్ యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఒక్క పొంగు రాగానే కడిపిలాడుతుంది కదా, ఇప్పుడు క్రాబ్ యాడ్ చేద్దాము. క్రాబ్ యాడ్ చేద్దామండి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టేద్దామండి. కొంచెం దగ్గర పడేంత వరకు ఉడకాలి.
క్రాబ్ గ్రేవీ రెడీ అవుతూ ఉందండి. ఈ లోపల మనం ఫిష్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేసాను, పెనం పెట్టుకొని మందపాటి పెనం తీసుకొని షాలో ఫ్రై అనండి. రెడీ అయిపోయిందండి పీతల గ్రేవీ, క్రాబ్ గ్రేవీ అండి. రెడీ అయిపోయింది. ఇది జలుబుకి చాలా మంచిది, వేడి అనమాట. ఇది చాలా రెడీ అయిపోయింది. ఇంకా ఫిష్ ఫ్రై మాత్రమే రెడీ అవ్వాలన్నమాట. మీడియం ఫ్లేము సిమ్లో పెట్టుకుంటూ, పల్చగా ఉంటాయి కదా ఇవి ముక్కలు, చూసుకుంటూ వేయించుకోవాలండి. మందంగా ఉంటేనే బాగుంటుంది. పెనుగు నాదైతే మందంగా ఉంటుంది. నేను దోశ వేసే పెరుగులో వేయించానండి. మళ్ళా దోశలు సరిగ్గా రావని సపరేట్గా చపాతీ చేస్తాను అనమాట ఈ పెనుగు మీద. సో అదే వాడుతూ ఉంటాను. ఒక 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఫిష్ ఫ్రై రెడీ అయిపోయిందండి. అంతేను, ఈరోజు లంచ్ లాగ్ అయిపోయింది. ఓవాల్ ఫిష్ అంటే చందవాల్ అనమాట. ఇది ఒక వెరైటీ చందవాల్ అంటారండి. సో ఓవాల్ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. తర్వాత పీతల గ్రేవీ, ఓవాల్ ఫ్రై, యాజ్ యూజువల్ రైస్. సో ఇదండి ఈరోజు మా ఇంట్లో లంచ్ మెనూ. మీరు మీ ఇంట్లో ఏం చేసింది కమెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, గంట బెల్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏమైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడొచ్చు, నాకు సపోర్ట్ చేయొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.